హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులందరికీ హ్యాపీ సండే. దోస్తులు, ఈ రోజు మార్నింగ్ వీడియో వస్తుంది. నేను ఈ వీడియో అనేది ఒక 2 days ముందే చేసి పెట్టుకుంటున్నా. అంటే ఫ్రైడే రోజు, వరలక్ష్మి వ్రతం రోజు ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బోనాలు ఉన్నాయని చెప్పినాం కదా దోస్తులు. బోనాల పండుగకి వెళ్ళాలి, ఇంకా టైం ఉండదు వీడియో చేసుకొని. కాబట్టి మీకోసం ఒక రోజు, అంటే ఈ రోజు హాలిడే కదా, మా హస్బెండ్ కి ఇంటికాడనే ఉన్నాడు. ఇంకా అందుకోసం అనేసి పిల్లల్ని బయటికి పంపించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఫోన్ చూసి చూసి కండ్లు గుంజుతున్నాయి దోస్తులు. ఎంత కష్టమైనా ఇంకా 2 days ఎంజాయ్ ఉంటది కదా. ఇంకా రేపు మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నా సాటర్డే రోజు ఈవినింగ్. ఇంకా అప్పటి నుంచి అక్కడ ఎంజాయ్మెంటే ఉంటది. ఇక వర్క్ మీద అసలు కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి ముందే వీడియో చేసి మీకోసం పక్కా తీసుకురావాలి. మనోళ్ళు అందరు వెయిట్ చేస్తుంటారు అనేసి తీసుకొస్తున్నాము. దోస్తులు, ప్రతి ఒక్కరు వీడియో చూసినాక చిన్న లైక్ చేసి ఐపాన్స్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. ఈ ఇల్లరి కమ్మలుడే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు దోస్తులు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో పెట్టగానే మంచి పాజిటివ్ కామెంట్లు పెడతారు. ఎవరో ఒకరు, అంటే నెగిటివ్ గా అనట్లేదు, ఎవరో కొందరు సజెషన్స్ ఇస్తారు. పెంటక ఇట్లా చేయండి, కొంచెం ఇది తక్కువ చేయండి, ఇది ఎక్కువ చేయండి అని కొంచెం సజెషన్స్ ఇస్తారు. ఇక దోస్తులు, చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. మా సొంత వాళ్ళు మాకు సలహాలు ఇచ్చినట్టే అనిపిస్తుంది. మీరందరూ కామెంట్లు చేస్తుంటే ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం దోస్తులు. సరే ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లెడు పార్ట్ 34 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అదేంద్రా, మనం ఇంటికొచ్చి కూడా ఇంతసేపు అవుతుంది, అమ్మ బావ ఇంకా రాలేదు. ఎటున్నారంట, ఎటు పోయిరంట? ఏమో అన్నా, గాడ ఒక ఆమె మిషన్ కూడా తెచ్చడం, ఆమె పేరేం పేరు ఉండే నాకు తెలియదు. అదే వర్క్ కూడా ఇస్తుంది కదా, ఆమె దగ్గరకు పోయిందంట, పట్టించుకుంటుందంట జాకెట్ అమ్మ. అరే అవునా? కాదు, అమ్మ చీరనే తీసుకోలేదన్నది, జాకెట్ పట్టించుకుంటుందా? అదేంద్రా? ఏమో అన్న, మరి ఎప్పుడో తీసుకున్న చీర ఉంది, మా అమ్మగారు పెట్టింది అని అంటుంది. నాకు తెలిసి నిన్న సాయంత్రం పోయిందన్నా. ఇంట్లో నుంచి బయటికి పోయింది, చాలా సేపు పోయింది. నేను ఏదో అనుకున్నా. ఇక మళ్ళీ వచ్చేటప్పుడు కవర్ పట్టుకొని వచ్చిందా, ఎట్లొచ్చిందా నేను చూడలేదు. కానీ అదే బట్టలకే పోయినట్టుంది, ఊర్లో షాప్లో తీసుకున్నట్టుంది, మనకు చూపియలేదు. తీసుకొని ఏదో ఒకటి పట్టించుకుంటుంది కదా, పట్టించుకొని. అమ్మో, అమ్మ చీర కొనుక్కుంటుంటదా? మనకు తెలిసిందే కదా. అవు గాని మా అత్తమ్మకు తీసుకున్నారా? లేదన్నా, అత్తమ్మకి తీసుకుందామంటే వద్దొద్దు, ఆమె నాకు ఇప్పించిందా. ఆమె తీసుకుంటదేమో తీ, నాది నేను తీసుకుంటా, చెల్లుకు చెల్లు అయిపోతుంది అని అంటుంది అమ్మ. ఇప్పుడు ఆమెను కాదని తీసుకుంటే అట్లా రచ్చ రచ్చ చేస్తుంది. ఏమొద్దు తీయన్నా. అవును గాని వదిన జాకెట్, వర్క్ జాకెట్ ఎంత అని చెప్తే నువ్వు 3,000 అని చెప్పు, నీదేమో 1,000 రూపాయలు అని చెప్పు, సరేనా? మళ్ళా 10,000 ఒకటి, 9,000 ఒకటి అని చెప్పినామనుకో, ఇక ఆగమాగం కింద మీద అవుతుంది. ఆమెకు పైసలు ఇవ్వకుంటే నీ పెళ్ళని నీ చెల్లెకైతే పెడతావు, నాకు పెట్టవారా అని అంటది. ఆమెతో ఎందుకు వచ్చిన నెత్తి నొప్పిరా? అట్లే చెప్పు, సరేనా? నాకు తెలియదా అన్న అమ్మ గురించి. సరే అట్లే చెప్తుంది. నిజంగా ఎవరైనా ఇంట్లల్లో నాయనకు భయపడతారు. మా నాయన ఏమంటాడు పైసా విషయంలో, అట్లా ఇట్లా అని అనుకుంటారు. కానీ మన ఇంట్లో ఏంద్ర నాయన, మన అమ్మకు భయపడాల్సి వస్తుంది. ఈ అవ్వ. అవునన్న, నిజంగా అందరు నాయనలు తాగుతారు, తింటారు, అమ్మో తాగుతా ఆయనకు పైసలు ఇస్తే ఇట్లే ఇస్తే ఆగమాగం చేయగలని అట్లా ఆలోచిస్తారు. కానీ మన ఇంట్లో ఏంది ఉల్టా ఉన్నది. అవ్వ, అమ్మ కథ, అమ్మ సీన్ వేరే ఉన్నది. అన్న చెప్పడం మర్చిపోయినా, ఇంకా రేపే ఉన్నది కదా. జర అందరికి ఫోన్లు చేయమని చెప్పినావా, మరి చేసినావా లేదా? అట్టే ఊర్లో కులబొల్లకు పాలలకు చెప్పిరమ్మని చెప్పి అమ్మకు ఈ రోజే పోవాలి. లేకుంటే రేపు అనగానే వస్తే మేము ఎట్లా పనులకు పోయేటోళ్ళం, ఎట్లా ఆపుకోవాలని అంటారు. కులమొల్లకు పాలలకు ముందే చెప్పి అమ్మతో ఇయ్యాల బొమ్మని సాయంత్రం. అవునరా, బాగా గుర్తు చేసినావు. నిజంగా చెప్పకుండా ఇజ్జత్ పోతుంది అంత పెద్దగా చేసుకొని కదా, చెప్పమంటది. అరే చిన్నోడా, నాయన చెప్పు. జరా ఒక 900 రూపాయలు ఇరా, చెప్పులు కుట్టించుకుంటున్నా ఆయన దగ్గర. ఇక బందోబస్తు చెప్పులు కావాలి రేపు ఎంగేజ్మెంట్కు. నా దగ్గర ఏమో 1 రూపాయి లేదు, ఉన్న కాడికి మీ అమ్మనే తీసుకొని పోయింది, అది కొనుక్కుంటా ఇది కొనుక్కుంటా అని. ఇక లేవు జరిగిరా ఆయన. సరే రేపిస్తలే నాయన, ఇప్పుడు పర్స్ అంతా ఖాళీ అయిపోయింది, రేపిస్తా. మంచిది ఇస్తాడో ఇయ్యడో నా కొడుకు, వాళ్ళ అమ్మకే ఇస్తట్టున్నాను అనుకున్నా. ఇస్తాను కదా, సరే. ఇక ఏం చేస్తాం, అమ్మ నాయనలకు నేను ఇచ్చే బాకీ నేనే బాకున్నట్టున పాటు ఇయ్యాలి, తీర్పుకోవాలి కదా బాకీ. నిజంగా నీ అంత మంచి గుణం గల్లోడు ఏడుండడు. నీలాగా బావ కూడా చాలా నిమ్మలమైన మనిషి పిల్లగాడు పాపం. యావా, ఇద్దరు మగ పిల్లలు మంచోళ్ళే ఉన్నారా మన ఇంట్లో, ఎందుకనాలే గాని. అవునాయన, ఫోన్లు అందరికి వేసిరా లేదా? నాకేమెరకరా, మీ అమ్మకి చేయమని చెప్పినా, మరి ఏం చేసిందో ఏం కథనో నాకు తెలియదు. మీరే చేస్తుంది నాయన, ఇద్దరు కలిసి చెయ్యిరని చెప్పిన. నీ ఫోన్లో కొంతమంది, ఆమె ఫోన్లో కొంతమంది చేస్తే ఏమైంది? ఆమె పొద్దున్న నుంచి అటు కాకుండా ఇటు, ఇటు కాకుండా ఇటు తిరుగుతూనే ఉంటది. ఎవ్వరు పిలుస్తే ఆడకే పోతుంది. అగో, ఆ బట్టలు కుట్టించుకున్నందుకు పోయిందంట. ఎంతోసేపు మేము వచ్చి ఇట్లా ఇంతసేపు అయితే ఇంకా రాదా? ఏ మనిషి ఆమె ఏమని అంటే కష్టం వల్ల నన్నే అంటారు, మీరు నా మీదనే సీరియస్ అవుతారు అని నాకు అట్లా ఫీల్ అవుతుంది. ఏం చేయాలి చెప్పు, ఇప్పటిదాకా చెప్పకుంటే. ఆ చుట్టాలకు ఎప్పుడు ఫోన్ చేస్తారు, కులమళ్ళకు పాలలకు ఊర్లో ఎప్పుడు చెప్పొస్తారు? చెప్పురి, నేను పోతున్నా ఎట్లా?
అరే పెళ్లి కొడుకు నువ్వు ఎట్లా పోతావన్నా పెద్ద మనుషులు ఉన్నారు కదా అమ్మ నాయన ఇల్లే చూసుకుంటారు నువ్వేం అవసరం లేదు నాయన అమ్మ రాగానే చెప్పు అందరికి చెప్పిరామను అందరి దావత్లకు మనం పోయినాం అందరు పిలిచిర్రు పోయినమో పోలే తర్వాత సంగతి కానీ అందరు మనల్ని పిలిచిర్రు లెక్క పెట్టుకుంటా పిలిచిర్రు కాబట్టి అందరిని పిలవాలి మన పాలలను లేకుంటే రేపు రేపు పేరు వస్తుంది నాయన నా పెళ్లి కంటవా అందరు బాగానే వచ్చిర్రు కానీ అమ్మ చిన్న చిన్న దావత్లకు చెప్తే పోదు మరి ఏం వస్తారో ఏం రారో ఇక వచ్చినా రాకున్నా చెప్పడం మన బాధ్యత అమ్మ కొంతమందికి చెప్తుంది కొంతమందికి చెప్పదు ఆమెకి ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్తుంది అట్లా వద్దని చెప్పు అందరికి చెప్తా అందరికి చెప్పు లేకుంటే సప్పదాకు టూకు అని చెప్పు నాయన అంతేరా నువ్వు చెప్పింది కరెక్టే ఈ ఎంగేజ్మెంట్ కంటవా మరి ఈయన అడగాలి వీళ్ళ అత్తగారు పెద్దగా చేస్తుర్రా చిన్నగా చేస్తుర్రా స్టేజ్ బూ చేస్తుర్రా అంటే అందరికి చెప్పాలి ఇక మామూలుగా ఇంట్లో వరకు అంటే మామూలుగా చెప్పుకుందాం ఏంద్రా మరి మీ మామ మీ అత్త ఎవరైనా ఫోన్ చేస్తారా నీకు ఏ ఏడనైనా చేయలేదు ఇక మా మామగాడు అంటే వాడు ఒక తాగుపోతాడు ఇక మా అత్త నిమ్మలంగానే ఉంటది కానీ ఆమె టెన్షన్లు ఆమెకే ఉన్నాయి మా మామగాడు పట్టించుకోడు ఇక ఆమె పానం మీదనే పడ్డాయి మొత్తము మరి ఏం చూసుకుంటుందో ఏం లెక్కనో మా బొమ్మడిది గాడంటవా ఆడొక తిరిగిపోతాడు సరే నేను ఫోన్ చేసి కనుక్కుంటా మరి మా మామను పెద్ద చేస్తురా చిన్న చేస్తురా ఏదో ఒకటి చెప్తలేరు మామ అని అడుగుతా అడిగినాక నీకు ఏదో ఒకటి చెప్తా తీయ అప్పుడు చెప్పదు ఇప్పుడే చెయ్యరా నా ముందట చెయ్యి ఏమంటాడు చూద్దామా తాగుపోతాడు ఈ అవ్వ ఫోన్ లేవట్టడో ఫోన్ ఏడబెడతాడో మనిషి ఏడుంటాడో ఈయనదొక కథ లేవట్టిండు హలో మామ హలో ఎవరు మామ నేనే అల్లుడిని మాట్లాడుతున్నా ఏ అల్లుడు చిన్నల్లుడా పెద్దల్లుడా ఏ అల్లుడు మాట్లాడుతున్నావు అరే మామ నీకు ఎంతమంది అల్లుడు ఉన్నోనే నేను ఒక్కోని కదా చిన్నోడా పెద్దోడా అంటున్నావేంది ఎవరనుకుంటున్నావు నేను మామ అరే నేను అంటే నువ్వెవరయ్యా మా అక్క కొడుకులు ఇద్దరున్నారు చిన్న ఆయన పెద్ద ఆయన వాళ్ళ పేర్లేమో యాదకొస్తలేదు కానీ ఇంత ఆయన నాయన ఏమనుకోకు అల్లుడైతే తర్వాత సంగతి కానీ చిన్న ఆయనవా పెద్ద ఆయనవా చెప్పు మొదలు ఇదెక్క చిత్రం పాడుగాను అరే మామ మీ కాబోయే అల్లుడిని నీ బిడ్డనిచ్చే అల్లుడిని నేను మాట్లాడేది అరే నువ్వా ఇక పెళ్లి కాకముందుకి అల్లుడు అంటుండు ఎవరు అబ్బాయినా అనుకుంటున్నా నాకు అంత బల్బెలుగలే నాయన చెప్పు అదే మా అక్క కొడుకులు ఇద్దరిని అల్లుళ్ళు జర ప్రాణంతో చూసుకుంటాలను వాళ్ళే ఫోన్ చేసిరేమనుకున్నా నువ్వా చెప్పు ఏం పని మీద చేసినవయ్యా ఈ అవ్వ మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా చిన్నల్లుడా పెద్దల్లుడా అని నీ నోటి నుంచి రావాలని నేను వినాలే ఆ మాట ఇక చూడు మంచిగా ఉండదు ఉన్నదే ఒక బిడ్డ నీకు అల్లుడంటే ఇంకెవరు అనుకుంటున్నావు తమాషాలు ఆడుతున్నావు ఏంది తాయినవా పొద్దు గల అరే తాయిన నాయన ఒక పెగ్గు తాయిన కానీ చెప్పు సీరియస్ కాకు ఏదో ఇక మా అల్లుళ్ళు ఫోన్ చేసేది కదా ఇన్ని రోజులు ఇంకా కొత్తలు ఎవరు చేస్తుంటారు అనుకున్నా కానీ చెప్పు ఏం పని మీద చేసినావయ్యా అది ఎంగేజ్మెంట్ ఎప్పుడు మామ మరి ఏమో నాయనా ఎల్లుండి అంటుర్రు మరి రేపా ఎల్లుండా ఎటూ లేదు ఏది మీ అత్తమ్మ సప్పుడు సరి చేస్తలేదు నాకు ఎట్లా తెలుస్తలేదు అదేంటి అత్తమ్మ చెప్తానే తెలుసా నీకు తెలియదా నువ్వు మనిషివి కాదా ఇంట్లో ఉండవా మొత్తం అత్తమ్మకి తెలుసు అత్తమ్మ చెప్తలేదంటే నువ్వు ఇంటి పెద్ద మనిషివి కదా నువ్వే చుట్టాలకు అందరికి చెప్పాలి కదా మరి నీకేది కలిదంటే ఇంకా చుట్టాలకు ఎట్లా చెప్తావు ఎప్పుడు చెప్తావు బాగుంది నీ కథ కరెక్ట్ చెప్పు ఎన్నడు రేపా ఎల్లుండా ఏమో నాయన ఎల్లుండే కావచ్చేమో నువ్వు చెప్పరా అదెన్నడో నాకు చక్కగా తెలుస్తలేదు అవ్వ ఏడు దొరికినవరా నాయన అత్తమ్మనేమో అంత మంచి తెలివి కలది నువ్వేమో తెలివి తప్పినోడివి తాగుబోతోని ఏడు దొరికినారు నాకు ఈ అవ్వ ఎల్లుండే కానీ ఎంగేజ్మెంటు మరి పెద్దగా చేస్తురా చిన్నగా చేస్తురా ఏదో ఒకటి చెప్పకపోతే మేము చుట్టాలని ఎంతమందిని పిలవాలి ఎంతమందిని తీసుకొని రావాలి మా ఊరోళ్ళను చుట్టాలను మామూలుగా చేస్తుంటే కొంతమందిని ఒక ఆటో నిండా తీసుకొస్తాం పెద్దగా చేస్తామంటే డీసీఎం కడతాం బస్సు కడతాం చెప్పుర్రి మరి చెప్పేదేముంది నాయన ఇక పెద్దగానే చేద్దాం కానీ ఇక ఖర్చు సగం నువ్వు పెట్టుకోరాదు నాయన మంచిగా జాబ్ ఉన్నదంట కదా నీకు మరి పెట్టుకో అందరిని తీసుకొనిరా కూర ఖర్చు బువ్వ ఖర్చు నువ్వు పెట్టుకో ఇక స్టేజ్ బీజ్ నేను వేపిస్తా కానీ అవ్వ ఎంగేజ్మెంట్ పిల్లోళ్ళు పెట్టుకుంటారే అవ్వ ఏం మాట్లాడుతుండు ఏం కథనో తాగి సరే కానీ అత్తమ్మ పక్కకుంటే అత్తమ్మకి నేను అత్తమ్మతో మాట్లాడతా నీతో మాట్లాడి దండుగున్నట్టుంది మీ అత్తమ్మనా లోపల ఉన్నది నేను బయట ఉన్నా అవ్వ రోడ్ సక్కలేదు ఏం లేదు లోపలికి పోతున్నా అయ్యా ఇస్తున్నా లైన్లో ఉండు ఏయ్ ఇక వాటే ఫోన్ ఇక వాటు ఆయన కొత్త అల్లుడు మాట్లాడుతుండే ఇక వాటి మాట్లాడు కొత్త అల్లుడు అంటవేంది అల్లుడు అని చెప్పక నీకు 10 మంది ఉన్నారు అల్లుళ్ళు కదే మాట్లాడతా ఆయన లైన్లోనే ఉండంటున్నావు ఇన్నడో ఏమో ఫీల్ గాడు ఆ పిల్లగాడు ఇటీ హలో అయ్యా అత్తమ్మ
అదే ఎంగేజ్మెంట్ ఎట్లా చేస్తారు ఏం కథ ఏదో ఒకటి చక్కగా చెప్పకపోతే మరి చుట్టాలను ఎంతమంది తీసుకురాను ఏం కథ మా అమ్మకు ఫోన్ చేస్తే ఆయనకి ఎంగేజ్మెంట్ ఎన్నడో ఇట్లా చక్కగా తెలుస్తలేదు ఏందత్తమ్మా ఇట్లయితే ఓ అమ్మో ఎంగేజ్మెంట్ ఎన్నడో తెలియదంటనా? ఏం మనిషి మనిషి పాడుగాను తాగొచ్చిండు ఆయన, పొద్దు పొద్దుగానే తాగొచ్చిండు, ఏమనాలి నేను? హా, మొన్న ఎంగేజ్మెంట్ కోసం అని 1,00,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెడితే 40,000 గుబా అన్నాయి. ఏం చేయాలి? తాగుబోతోడు ఎక్కడ తీసుకొని పోయిండో, ఎవరి కంట్లో పెట్టిండో, ఎవరి చేతిలో పెట్టిండో. ఇప్పుడు నా 40,000 పోయినాయి అని నా బాధ నాకే ఉన్నది నాయన. జరా ఇంకా 50,000 చూసుకుంటా నాయన, జర మంచిగా నెయ్యేదాము. ఉన్నొక బిడ్డను మంచిగా ఏకుటి ఇజ్జత్ పోదా? అదే ఓ అమ్మ ఈయన తాగి తందనాలు ఆడింది కాక రూపాయి సంపాదించేది కాక ఇంక ఇట్లా కూడా చేసిండా సరే నువ్వేం టెన్షన్ పెట్టుకోక నేను చూసుకుంటా గానీ సరే మరి ఒక 30 మందిని దాకా తీసుకొస్తా నీ ఇష్టం నాయన, వంటలు గిట్లా మంచిగానే చేపిద్దాము, తీసుకురా మరి మంచిగానే. సరే అత్తమ్మ జరా తాగుడు బంద్ చెప్పి ఈ 2 రోజులు మామను ఆ లేకుంటే ఇక ఇజ్జత్ పోతుంది మా దోస్తుగాళ్ళు మా చుట్టాలు బాగా వస్తారు అందరు మంచి మంచి వాళ్ళు ఉంటారు ఈ తాగుబోతోడు ఏందిరా మీ మామ అనడానికి నా ఇజ్జత్ పోతుంది ఈ పోనీ ఆయనతో మాట్లాడతా ఆయన తాగుండన్న ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. పోని పోని నేను చెప్తాది, తాగొద్దని చెప్తా. ఆయన అయినాడా మనిషిగాని? నేను చెప్తా, అల్లుడు గిట్ల గిట్ల చెప్పిండు అయ్యా, మరి అలా దోస్తులు వస్తారంట అని చెప్తా. ఏమంటాడో చూద్దాం. ఆ మంచిది అత్తమ్మ జర కంట్రోల్లో పెట్టు ఎంగేజ్మెంట్ ఎవరన్నా ఎప్పుడయ్యా అని అడిగితే ఏమో అని అనగల్లా ఈ అవి ఉన్నిజ్జత కాస్త పోతుంది అట్నే మర్చిపోయినా చుట్టాలకి ఇట్లా అందరికి చెప్పుర్రి ఇప్పుడే ఈ రోజే చెప్పుర్రి ఇక రేపనంగా చెప్తే ఓవడు రాడు అర్థమవుతుందా చెప్తున్నయ్యా, ఒక్కొక్కరికి ఫోన్ చేస్తూనే ఉన్నా. కవితమ్మ ఫోన్ నుంచి ఈయనతో ఆశ పెట్టుకుంటే ఇక నిరాశలు అయితే ఈ రెండి దండగనాయన. ఇక పోని గసంటి మాటలు ఇప్పుడే చెప్పొద్దు, నీకనే వస్తుంటే నీకు ఎరకైతే మేము ఎన్ని బాధలు పడుతున్నామో ఈయన వల్ల. మంచిది అత్తమ్మ ఏం టెన్షన్ పెట్టుకోకుర్రి నేను చూసుకుంటది అంతా సరే మరి అందరికి చెప్పుర్రి మంచిది ఉంటా సరే నాయనా. ఏమైందిరా ఏమో అంటాడు మీ మామ తాగుబోతులు వచ్చాడు వాడు పెద్ద తాగుబోతున్నాయన ఏడు దొరికిండో నాకు నువ్వు ఇంత ముసలుగున్నావు కానీ ఎన్నడు గంతకనం తాగంగానే చూడలే ఎప్పుడో చుట్టాలు వస్తే తాగుతావు లేకుంటే లేదు కానీ ఆడేది పొద్దున్న లేస్తే తాగుతట్టున్నాడు నా ఇజ్జత్ పోతట్టే ఉన్నది అందరు మంచినోరు పిల్ల తల్లి అందరు మంచినోరు కానీ ఈడేడు దొరికిండు నాకు ఏ ఆడ అప్పటి నుంచి పెద్ద దొంగనాయన అంతేనా అగజూడు మా అత్త ఎంగేజ్మెంట్ కోసం అని 1,00,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెడితే 40,000 గుబా వేసిండంట ఇక ఏడుస్తా ఉంది మా అత్త ఏం చేయాలి నేను చూసుకుంటా అత్త మన ధైర్యం ఇచ్చిన అవి తాగోతోడు ఇక నేను ఆ ఇంటికి అల్లుడు పోతేనే చక్కగా అవుతట్టున్నాయన లేకుంటే ఈనడాడు నేను ఫోన్ చేస్తే చిన్న అల్లుడా పెద్ద అల్లుడా అని కథలు పడుకుంటా అంటుండు ఈ అవ తిమ్మిడి తీసిన మళ్ళీ సార్ నీ నోటి నుంచి అల్లుడా ఆ అల్లుడా ఈ అల్లుడా అని రావాలే నీకు ఉన్నోడే ఒక అల్లుడు మళ్ళీ సార్ అనేవి ఇట్లా అంటే సరే నాయన అని అంటుండు ఏమనాలని ఓయమ్మో, డబ్బునే వచ్చిర్రు. మేము వచ్చి ఇట్లా గంటకి ఎక్కువ అవుతుంది, మీరు ఎటు పోయిర్రు? ఓయమ్మ ఇంతసేపు అమ్మ గమిషింద కాడికి పోయిరానిక? ఓయమ్మ మేము టైం ఏం వేస్ట్ చేయలేదు బిడ్డ. ఆమెనే ఎట్లా కుట్టాలి అట్లా కుట్టాలా ఇట్లా కుట్టాలా అని అడుగుతూనే ఉంది. ఇక ఆమెకు అది ఇది చెప్పేలోపు ఒక ముసలిది వచ్చింది. ఇక దాంతో జరసేపు మాట్లాడినా ఇక మళ్ళీ అడుగు ఏదైనా టైం వేస్ట్ చేసిండేమో. అవును లత మీ అమ్మకి ఇంత కూడా టైం వేస్ట్ చేయలే అవునమ్మా, నిజంగా చేయలేదంట కదా బావంటుండు. నిజమే కావచ్చు. అవు అమ్మా అది చెప్పడం మర్చిపోయినా ఇక సాయంత్రము మన కులపుల్ల పాలలకు అందరికి చెప్పిరా ఆ ఊరోరున్నారో ఒక్క ఇల్లు కూడా మిస్ కాకుండా చెప్పిరా అవి అందరికి ఓ అమ్మో, అందరికి ఎందుకురా గీదానికి? ఏమైనా పెళ్ళా ఇది? ఆ పెద్ద దావత్ అన్నట్టు చేస్తున్నావు. ఎంగేజ్మెంట్ అంటే మామూలుగా ఒక 10 మంది పోయి లగ్గం పెట్టుకొని వస్తారు. దానికి ఎందుకురా నువ్వు అందరికి చెప్పు. ఒక్కరి మిస్ కాకుండా చెప్పంటే ఎంతమంది ఉన్నారు? 40 మంది దాకా ఉన్నారు ఇంటింటికి అందరు వెళ్తే. గంతమంది ఎందుకురా? గంతమందిని ఏడేసుకొని పోతావు? పెద్ద బస్సు కడతావా మళ్ళా? అరే కడతనే ఎందుకట్ట పెద్ద బస్సే మాట్లాడదాం బావకు తెలిసినోడు ఉన్నాడు అలా దోస్తు ఆ బస్సే మాట్లాడతా కానీ నువ్వైతే అందరికి చెప్పిరా అందరు దావత్లకు పిలుస్తారు కదనే మరి మనం కూడా పిలవాలి కదా అందరు ఏమనుకుంటారు మళ్ళా చెప్పు మర్చిపోయేవు ఇట్లా అందరు వస్తే మొత్తం ఒడిచిపోతుందని గట్ల కూడా నువ్వు ఇంకా జరుగుతావు చెప్పు ఆగు, నేను ఇంకా జరుగుతాను. ఎట్లా కనిపిస్తున్నారా నీకు? నువ్వు చెప్పన్నాక చెప్పకుంటూ ఒకటనా? మరి నా మీద అంత నమ్మకం లేనప్పుడు మీ నాయన నన్ను పంపు. లేకుంటే నాయన వద్దు నేనొద్దు కానీ ఆగు బావని అడుగుతా, బావ పోతాడేమో. అల్లుడు ఓయ్యా, జర పోయి ఇంటింటికి చెప్పొస్తావయ్యా. మా కులమోళ్ళు అందరు తెలిసే కదా, నీకు ఎరకనే కదా, అందరు నిన్ను గుర్తుపడతారు, నువ్వు అందరిని గుర్తుపడతావు. చెప్పిరా నాయన, కాళ్ళు నడువస్తలేదు. అత్తమ్మ ఏమనుకుంటున్నావు నేను అందరి ఇంట్లో పంట తిరిగి చెప్పాలనా ఇదేంటి మామ అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావే బొమ్మడిది పెళ్లికి బావ పోయి రర్రమ్మ రండి అమ్మ అని బొట్టు పెట్టి వస్తాడు
అవ్వ ఏం మాట్లాడతావో ఏమో నువ్వు అర్థం పడతాం తప్పిన మాట తెలిసి మాట్లాడతావా తెలియక మాట్లాడతావా ఇటువంటి మాటలు ఏ అవ్వ నాకు ఏం కోపం వస్తుంది నీ మీద అట్లా వస్తుంది కానీ ఏం అనలేకుంటుంది పరిస్థితి. ఏ పోని పోనిరా ఏదో తెలుసో తెలియవో కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా గట్లా అని అన్నదేమో ఇక తప్పుగా అనుకో గాని పొర్రి మరి మామను నువ్వు ఎవరొకరు బొర్రి ఇక నువ్వంటే పెళ్లి కొడుకుగా పోవద్దురా. మామ నువ్వు పోతావే నువ్వు కూడా శాతరు కాదా ఇక పోతే గీత అత్తమ్మనే పోవాలి. అమ్మో, నేను పోతే పోతానేమో కానీ నన్ను నమ్మేటోడే లేడు కదా. నువ్వు ఎవరికి చెప్పకుండా ఇంకా జరుగుతావా అని అంటుండే అప్పుడే ఈడు ఏం చేయాలి ఈయనతోని. అందుకే ఈ మధ్య నన్ను దూరం కొడుతున్నావురా చిన్నోడా. చూస్తున్నా ఏందోని సంగతి మళ్ళా. ఏం కాదు, బొమ్మడిది పెళ్లికి బావ పోతాడంటే మరి అండలెక్క అన్న అనుకొని పోతాడు. ఏమైతుంది, ఇంటికి మొగ దిక్కు నువ్వు కాక బావనే ఉన్నాడు. ఆయనే ఓని పెద్ద మనిషి లెక్క ఏమైతుందిరా. ఎవరు చెప్తేంది, ఇంట్లో ఎవరో ఒకరు చెప్పినా వస్తారు. ఏయ్ నోరు ముయ్యే నువ్వు వద్దని చెప్పింది కదా ఆడు అల్లునికి కసొంటి పనులు చెప్పొద్దు ఇంకేమైనా పనులు చెప్పు కానీ ఇంటింటికి పోయి బొట్టు పెట్టిన ఆయన అందరికి చెప్పిరా అంటే ఇట్లా కనిపిస్తుండే ఆయన. హ్మ్, ఏది చెప్పినా కష్టమే. ప్రతి దాంట్లో తప్పులు దోలాడి ఎత్తుకుతా ఉంటారు, నా మీద నిందలేస్తా ఉంటారు. సరేది కుంటుకుంటున్నావు గెంటుకుంటున్నావు పోతా. మరి ఇంట్లో పని ఏడుదాన్ని ఉంది. లతమ్మ జర చెయ్యమ్మ, వంట గింట బాసన్లు ఇల్లు ఆకిలి జర బట్టలు ఉతికేసి ఆడ పెట్టిపోయినా నీళ్ళలు తీసేసి జర ఆరే బిడ్డ. ఓ అమ్మ నువ్వు పోయి ఒక 10-20 నిమిషాలలో అందరికి చెప్పిరానికనంట ఇంత పని లతమ్మ మీద వేసిపోతున్నావు. ఏందేనిది నువ్వు గుర్రం లేక పొద్దరు సంత ఉత్తగానే ఉన్నావు కదా చేసుకొని పోతే కాదా అని మొత్తం ఆ పిల్ల పానానికి పెట్టిపోతున్నావు. అగో చేసి చేసి బక్కగా అవుతుంది చూసినావా పొల్లా. అంటే నేనేమో లడ్డుకే గుర్రమూల గట్టి ఉన్నా, నీ బిడ్డనేమో బక్కగా అవుతున్నా. సరే సరే తి, మరి నీ బిడ్డనే పంపి ఇంటింటికి చెప్పొస్తుందేమో. నేను ఇంట్లో పని చేసుకుంటుంటా. నాయనా పోనీ తీ నాయనా, నేనేడ పోతా ఇంటింటికి. అయినా ఆడపిల్ల వస్తుందమ్మ చెప్తాను కానీ అట్లా గలీజ్ ఉంటది. వద్దు అమ్మనే పోని. సరే సరే నువ్వేనంటే ఓ అమ్మ పని చేసుకుంటుంటదంట. గట్లా పెళ్ళం చెప్తే వినవు గాని బిడ్డ చెప్తింటావు బాగానే. సరే సరే నాయనా జరసేపు అడ్డమురుగుతా జర నెత్తినొచ్చినట్టు అవుతుంది. జర్రసేపు ఒక అర్ధగంట సేపు వండుకుంటా అంతకంటే ఎక్కువ వండుకున్నాను అనుకో వచ్చి లేపు. జర అక్కడ ఇక్కడ పోయేది ఉంది. సరే పోరా లేపుతా పో. సరే అమ్మా పోయిరా పోవే. ఓ అయ్యా అల్లుడు, జర బండి మీద ఎక్కించుకోబోదురా నాయనా. నువ్వు చెప్పకున్నా సరే నువ్వు బండి మీదనే ఉండు, దిగనే దిగ కిందికి. నేనే ప్రతి ఇంటికాడ దిగుతా, ఇంట్లోకి పోయి బొట్టు పెట్టి చెప్పొస్తాను ఆయన. జర రా బిడ్డ, కాళ్ళు నడవరాదు. అరే ఏందని గుద్దలు తమ్ము ఆ పిల్లగాని జరసేపన నిమ్మలంగా ఉండనియవా ఇంట్లో. ఆగో చూడు నిద్ర కాసిండేమో నిద్ర లేక కండ్లన్నీ ఎర్రగైనా గుంతలకు పోయినాయి కండ్లు. పో బర్రెలు గట్టిగానే ఉన్నావు కదా గుర్రములు అటు ఇటు తిరుగుతూనే ఉంటావు కదా. ఆ బట్టలు చీరలు సొమ్ములు కొనుక్కోటానికి అయితే అటు ఇటు తిరుగుతాందుకు 10 సార్లు తిరగమన్నా తిరుగుతావు. ఇంటింటికి పోయి చెప్పిరామంటేనేమో బండి కావాలా నీకు బంకలు నడువు సప్పదాకా ఒకదాని పోయిరా పో. పోతతీ మామ ఏమైతుంది. ఏ వద్దు నాయన ఊకో. అది ఏది చెప్తే అది వింటుంటే అలసైపోతుంది దానికి ఏమనుకుంటుందో. కాదు నువ్వేవో రాదే అల్లునికి ప్రతి దానికి అల్లుని బండికి పోతాం సిగ్గు అనిపిస్తుందా నీకు. అరే అట్లాంటివేంది, అల్లుడు అల్లుడు అని కొడుకు లెక్క కొడుకు చూసుకున్నాక ఇంకా అల్లుడు అనే ఫీలింగ్ ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. ఎవరు చూసినా అయ్యో ఇల్లరిక ముంచుకుంటుంది అలా కొడుకు లెక్కనే చూసుకుంటుంది అని అనుకుంటారు. తప్పుకోవడం అనుకుంటాడు, యువత అనుకుంటుంది. అయినా యువతో ఎవడు అనుకుంటే నాకేంటి చెప్పు. నీది బాగా ఉన్న సుతారము ప్రతి దాంట్లో దూడుతూనే ఉంటావు, గెలికించుకుంటూనే ఉంటావు నన్ను. ఎక్కడ పని పడలేదా, ఎక్కడ చంపుతలేదా నీకు. అత్తమ్మ ఏమొద్దు తీగ మా వద్దంటుండు కదా అత్తమ్మ ఇక గలీజ్ ఉంటుంటుంది. ఇక మీ బిడ్డ ఇట్లా రానన్నది ఆడవిడ ఎట్లా వస్తుంది ఊర్లో అదే వేరే ఊర్లో అయితే తిరుగుతుంది కానీ అని అన్నది. ఏమొద్దు తీ మెల్లమెల్లగా పోతమ్మా వచ్చేటప్పుడు అంతా అయిపోయినాక ఫోన్ చేయి నేను వచ్చి ఎక్కించుకొస్తా గానీ. సరే తియ్యిరి పోతా. ఆ కాళ్ళ నొప్పులు ఎక్కువ అయ్యి ఆన్నే వాడి చేస్తే నిమ్మలం అవుతుంది అందరికి. అబ్బా అందరు ఇంట్లో పొంటి పోయి డోరు కొట్టాలి, వాళ్ళు బయటికి వెళ్ళినాక చెప్పాలి బొట్టు పెట్టి. అవ్వ ఎన్ని ఇళ్ళని తిరగాలి ఏం కథ. నా కాళ్ళేమో అడుగు తీసి ఆడయ్యొస్తలేదు. నా బాధను ఎవ్వడు అర్థం చేసుకునేటోడే లేడు. ఏం చేయాలి ఎట్లా చేయాలి దేవుడా అనుకుంటే అంతా తిరిగి రావాలి. అయ్యో అని అనేటోడే లేడు ఎవ్వడు. అబ్బా కాళ్ళ నొప్పులు పాడుగాను, పుట్టుకున్న సావన్న వస్తలేదు. అప్పుడు అందరి పానాలు నిమ్మలమైతాయి కావచ్చు. ఎవరు చూడు పాపము అత్తమ్మ కాలు నడవరాదు నాయన బండి మీద తీసుకోవని అనేటోడే లేడు గాని ఎందుకెందుకు గుర్రం లెక్కున్నావు కదా నీకేంది పుష్టిగా 3 పూటలు తింటామనేటోడే ఉన్నాడు. అందరి గురించి నేను ఆలోచిస్తా గాని నా బతుకుకు నా గురించి ఎవ్వడు ఆలోచించడు. ఇట్లకెంచైతే దూరం అవుతుండొచ్చు, వెనకాల నుంచి పోతా అల్కగా అవుతుంది. ఓ అమ్మో మొత్తము 20-25 ఇండ్ల దాకున్నాయి. అంతమందికి నేనెడ చెప్తా పాడయ్యి. ఒక 10 ఇండ్లకు చెప్పినవా అంటే చెప్పినామన్నట్టు దబ్బా దబ్బా చెప్పొచ్చి ఇంట్లో పడతా. నాదేం పోయింది,
ఎవడన్నా చూస్తాడా చేస్తాడా ఆయన నాకు చెప్పలేదని నన్ను అడుగుతాడా? అంత సీన్ లేదు, అదే పని చేస్తా. అట్లా చేస్తేనే వీటికి అనిగినట్టు అవుతుంది. మరి గంత మంది వస్తే తిండి తక్కువ అవుతుందా? అమ్మో వద్దు వద్దు. అలా దావత్లకు ఎవరు దావత్లను నేను పోకపోతే వాళ్ళు వచ్చిన ఆ దావత్లు ఎట్లా తింటారు? అందుకే ఇగో నా దోస్తులు అన్న కాడికి ఒక 10 మంది చెప్తాను దగ్గర వాళ్ళకు గంతే. ఎట్లుందిలా వెళ్తాం మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి కష్టమైన ఇష్టంగా డైలీ 2 వీడియోస్ మీకోసం పెడుతున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్కరు ఇంతకు ముందుకు ఎలా అయితే సపోర్ట్ చేసిరో ప్రతి వీడియో కూడా బాగా లైకులు కొట్టిరు. అట్లనే వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ చేయరి, అట్నే హై పాయింట్స్ ఇవ్వండి దోస్తులు. హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక సండే 2 వీడియోస్ మండే 2 వీడియోస్ వస్తుందో లేదో దోస్తులు, మేము బోనాలకు వెళ్తున్నామని చెప్పాం కదా. వీలైతే గనక అక్కడ వెళ్ళాక కూడా చాలా వరకు ట్రై చేస్తాము. ఒకవేళ వీలు కాకుండా ఇక చుట్టాలందరూ ఉండి లొల్లి ఉన్నదనుకో చేయలేం దోస్తులు. కానీ ఒక్కరోజు మాత్రం ఒక వీడియో పక్కా పెడతాము. 2 వీడియోస్ స్కిప్ చేయకుండా ఒక వీడియో అయితే తీసుకొస్తాము. మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం దోస్తులు. సరేనుల్లా మరొక మంచి కంటెంట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తుండండి స్వీటర్ భాష. బై బై అందరికి మళ్ళీ